మావోయిస్టు పార్టీకి తెలుగు రాష్ట్రాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పార్టీలో అగ్రనేతలందరూ దాదాపుగా తెలుగు వాళ్లే. ఆ మాటకొస్తే మావోయిస్టులతో శాంతి చర్చలతో దేశమంతా ఇటు చూసేలా చేసింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. 2004 ఎన్నికల ప్రచారంలో మావోయిస్టుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని వైఎస్ఆర్ మాటిచ్చారు. అధికారంలోకి రాగానే ఆ మాటను నిలబెట్టుకున్నారు. మావోయిస్టులను, జనశక్తిని శాంతి చర్చలకు ఆహ్వానించారు. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు 4 రోజుల పాటు చర్చలు జరిగాయి. మొదటి రౌండ్ చర్చల్లో వారికి రాష్ట్ర అతిథుల హోదా ఇచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం. అయితే రెండవ రౌండ్ చర్చల దాకా ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. మొదట ఆయుధాలను వదిలి వచ్చిన మావోయిస్టులు చర్చల సమయంలో తమ ఆయుధాలను తమతో ఉంచుకుంటామన్న ప్రతిపాదన పెట్టారు. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నక్సల్ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించింది. ఇటు ఉత్తరాంధ్ర, అటు తెలంగాణ నుంచి ఎందరో నక్సల్ ఉద్యమంలో చేరి అగ్రనేతలుగా ఎదిగారు. సాంస్కృతిక కోణంలోనూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కీలకంగా తన ఉనికిని చాటుకుంది. ఇటు తెలంగాణలో గద్దర్, అటు ఉత్తరాంధ్రలో వంగపండు తమ ఆటపాటలతో ఉద్యమ వ్యాప్తికి పనిచేశారు. విప్లవ కథా చిత్రాలతో ఆర్ నారాయణమూర్తి కూడా ప్రజలను ఆకట్టుకున్నారు. కానీ కాలక్రమేణా ఇటు అభివృద్ధి విస్తరించటం, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రావటం, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆదాయ మార్గాలు పెరగటం, మావోయిస్టు పార్టీ వైపు చూసే యువత సంఖ్య బాగా తగ్గిపోవటం, తీవ్ర స్థాయిలో నిర్బంధం, ప్రభుత్వం ఉక్కుపాదం మోపటంతో మావోయిస్టు పార్టీ బలహీనపడిపోయింది. అలానే నాయకత్వ సమస్య కూడా ఆ పార్టీని బాగా వేధిస్తోంది. 2004లో మావోయిస్టు పార్టీ ఏర్పడిన తర్వాత పొలిట్ బ్యూరోలో 16 మంది అగ్రనేతలు ఉంటే వారిలో 7 తెలుగువారే. తర్వాత కాలంలో లొంగుబాట్లు, అరెస్టులు, మరణాలతో పలువురు అగ్రనేతలు దూరమయ్యారు. చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ 2010 జూలై 2న ఆదిలాబాద్ జిల్లా జోగాపూర్ అడవుల్లో, మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. 2025 మే 21వ తేదీన ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించారు. శంషేర్ సింగ్ షేరీ అలియాస్ కరమ్ సింగ్ 2005 అక్టోబర్ 30న సెరెబ్రల్ మలేరియా, జాండిస్తో మరణించారు. అరవింద్ జీ అలియాస్ దేవకుమార్ సింగ్ 2018 మార్చిలో గుండెపోటుతో మృతి చెందారు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ 2021 అక్టోబర్లో, కట్కం సుదర్శన్ అలియాస్ ఆనంద్ 2023 మేలో అనారోగ్యంతో మృతి చెందారు. అలానే అగ్రనేతలు అనేక మంది అరెస్ట్ అయ్యారు. సుశీల్ రాయ్ అలియాస్ సోమ్ 2005 మేలో పశ్చిమ బెంగాల్లో, నారాయణ సన్యాల్ అలియాస్ ప్రసాద్ని 2005 జనవరిలో, ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ప్రమోద్ మిశ్రా అలియాస్ మదన్జీ 2008 మే 11న జార్ఖండ్లో అరెస్ట్ చేశారు. అమితాబ్ బాగ్చి అలియాస్ అనిల్ 2009 ఆగస్టు 24న రాంచీలో, బచ్చా ప్రసాద్ సింగ్ అలియాస్ బాల్రాజ్ అలియాస్ అరవింద్ 2010 ఫిబ్రవరి 8న కాన్పూర్లో అరెస్ట్ చేశారు. ఇలా అగ్రనాయకత్వాన్ని మావోయిస్టు పార్టీ కోల్పోయింది. ఇప్పుడు పార్టీ పొలిట్ బ్యూరోలో మిగిలింది అతి కొద్ది మంది. మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి, మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్లే మిగిలారు. వారు కూడా వయోభారంతో బాధపడుతున్నారు. హిడ్మా, మిసిర్ బిశ్రా, ప్రయాగ్ మాంజీ, ఆసిం మండల్, పతిరామ్ మాంజీ లాంటి కొద్ది మంది నేతలే ఇక మిగిలింది. ఇలా నాయకత్వ కోణంలోనూ మావోయిస్టు పార్టీ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. మరో 10 నెలల్లో మావోయిస్టు ముక్త్ భారత్ ని సాధించి తీరుతామని అమిత్ షా ధీమాగా చెబుతున్న వేళ పార్టీని కాపాడుకునే క్రమంలో, పార్టీకి పునరుజ్జీవం ఇచ్చే క్రమంలో మిగిలిన నేతలేమైనా వ్యూహరచన చేస్తారా, లేక ఆపరేషన్ కగార్ ముందు నిస్సహాయంగా ఓటమిని అంగీకరిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.